హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 62. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే ఒక వెజిటేబుల్ జ్యూస్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. దానికోసం అయితే క్యారెట్, కీరా, ఇంకా బీట్రూట్, కొంచెం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకుని జ్యూస్ చేసుకున్నాను. ఆ జ్యూసే మార్నింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వెజిటేబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తే బాగుంటుంది. అంటే మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇది మార్నింగ్ 9 o'clock టైంలో ఫస్ట్ అయితే ఒక వెజిటేబుల్ జ్యూస్తో నా ఫాస్ట్ని బ్రేక్ చేశాను కదా. ఇంకా 9:30కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ టైంలో అయితే కొన్ని సోక్ చేసిన నట్స్, సీడ్స్ అయితే తీసుకున్నాను. వీటితో పాటు కొన్ని డేట్స్ కూడా తీసుకున్నాను, బట్ దీనిలో అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మిక్స్డ్ దాల్ పాలక్ కిచిడి తీసుకున్నాను. దీని రెసిపీ ఇంతకు ముందులో వీడియోస్లో చెప్పాను, అందుకే నేను పోస్ట్ చేయలేదు. ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఒక స్పెషల్ రెసిపీ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. దానికోసం అయితే కొన్ని మిల్క్ తీసుకుని ఒక చిన్న బౌల్లోకి కొంచెం సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒకవేళ సాఫ్రాన్ లేకుంటే అవాయిడ్ చేయొచ్చు, కానీ సాఫ్రాన్ వేస్తేనే ఈ రెసిపీకి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే కొన్ని యాపిల్, అంటే నేను ఒక 1 యాపిల్ ఫుల్ యాపిల్ తీసుకున్న, చిన్న యాపిల్ అది, ఇంకా కొన్ని మకానా యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ 1 personకి అయితే చేస్తున్నాను ఈ రెసిపీను. మకానా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే సోక్ చేసుకున్న సాఫ్రాన్ ఉంటుంది కదా, మిల్క్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మకానా కొంచెం రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేకుంటే నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు, కానీ రోస్ట్ చేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ ఇలాచీ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇలాచీ వేయడం వల్ల మనకు ఒక మంచి ఐస్ క్రీమ్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ రెసిపీ. ఇంకా కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ నేను ఒకసారి యాడ్ చేయట్లేదు, కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందులో నేను ఇది కొంచెం థిక్గా చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవడమే. అసలు ఈ రెసిపీ తీసుకుంటే మనకి ఎంతసేపు ఉన్న ఆకలి వేయదు, స్టమక్ చాలా ఫిల్లింగ్గా, హెవీగా అనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీగా, అంటే స్టమక్ కూడా మనకి లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అసలు మనం మిక్సీ జారు లిడ్ తీయంగానే స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి మనం టెంప్ట్ అయిపోతాం. ఈ రెసిపీకి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది రెగ్యులర్గా తీసుకున్నా కూడా మన హెల్త్కి మంచిదేను. ఇంకా ఈరోజు నైట్ నా డిన్నర్ రెసిపీ అయితే మకానా మిల్క్ షేక్. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.